తెలంగాణలో ఎవరూ ఊహించని వినూత్న రాజకీయ మార్పు జరిగి ఏడాది పూర్తయింది. గత ఏడాది ఇదే రోజున వచ్చిన ఎన్నికల ఫలితాల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ 60 సీట్లను గెలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ బాహుబలిగా చెప్పుకునే వైఎస్ఆర్ హయాంలోనూ అన్ని సీట్లు రాలేదు. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అసాధ్యమైన విజయాన్ని నమోదు చేసింది. ఎవరు ఆ స్థాయి విజయం అందుకుంటారని అంచనా వేయలేకపోయారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ కూడా ధైర్యంగా చెప్పలేకపోయాయి. అయితే రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఎవరు ఊహించని అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణలో కేసీఆర్ ఉన్నంత కాలం మరో పార్టీకి చోటు లేదని, ఆయనను దాటే లీడర్ లేరని అనుకున్నారు. వారి అంచనాలు పటాపంచలయ్యాయి. తెలంగాణ సరికొత్త లీడర్గా రేవంత్ రెడ్డి ఆవిష్కృతమయ్యారు. ఎన్నికలకు జరగడానికి 6 నెలల ముందుగా పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీ విజయంపై నమ్మకం లేదని చాలా మంది బీజేపీకి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ను ఓడించేది బీజేపీనే అని ఓపెన్ గా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చి వెళ్లిపోయిన రాజగోపాల్ రెడ్డి వంటి వాళ్ళు బీజేపీ కాదు కాంగ్రెసే బీఆర్ఎస్ ను ఓడిస్తుందని చెప్పి తిరిగి వచ్చేశారు. భేషజాలకు పోకుండా అందరినీ కలుపుకుని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలుపు తీరాలకు చేర్చారు. ఇది రేవంత్ కాంగ్రెస్ గెలుపు మాత్రమే కాదు, బీఆర్ఎస్ ఓటమి కూడా. తెలంగాణ వాదాన్ని వదిలేసి భారత రాష్ట్ర సమితిగా మార్పు చేసి దేశ రాజకీయాలను మలుపు తిప్పాలనుకున్న కేసీఆర్ కు ఎదురైన పరాభవం ఆ ఓటమి. ఓ చిన్న తప్పు చేసి పూర్తిగా అధికారాన్ని కోల్పోయారు. గ్రేటర్ పరిధిలో తప్ప తెలంగాణ వాదానికి ఆయువు పట్టు లాంటి ఉత్తర తెలంగాణలో ఆయన పట్టు కోల్పోయారు. ఫలితంగా పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే ఫలితం వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా బీఆర్ఎస్ అయినా ఏడాది కిందటి వచ్చిన ఫలితాన్ని అంతకు ముందు పరిస్థితుల్ని బేరీజు చేసుకుని రాజకీయం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్క ఏడాదిలో వారికి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితులు కాలం తెచ్చిపెట్టింది.